ఇక్కడ ధర్నా జరుగుతుంది. బీజేపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకటే అని అందరూ అనుకుంటున్నారు. మరి అది నిజమేనా? నిజంగా ఖచ్చితంగా అది నిజమేనండి. ఎందుకంటే గతంలో మరి మా సీనియర్ నాయకులు గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారి మీద మోపనైతే మీరు చూసినారు. వెంబడే అరెస్ట్ చేయాలి అని. ఎందుకంటే ఇవన్నీ తతంగం ఆయన దగ్గర పెట్టుకొని బీజేపీ మీద ఆయన లేనిపోని నిబంధనలు వేసినారు. ఇవన్నీ వేసి ఏం చేసిందంటే మొత్తం మా వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్లు చేయడం, అదే కాక అందరివి జడ్జి గారిని కూడా ఇవ్వలేదంటే అది చాలా ఘోరమైన పరిస్థితి. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నన్ను ఇది చేసిన వల్ల నేను ఎవ్వరిని ఇడవానని చెప్పినాడు. మరి అధికారం నీ చేతుల్లోనే ఉంది కదా, మరి ఎందుకు మీరు వాళ్ళని విడిచిపెడుతున్నారు అనేది ఒకటి ప్రశ్న. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల మాకు చాలా నష్టం జరిగిందండి. ఎందుకంటే అందరు నాయకుల మీద లేనిపోని ఆబండాలన్నీ రావడము, ప్రజల మధ్యలో లేనిపోని అపోహలు రేకెత్తడం అనేది జరిగింది. సో మాకు జరిగిన ఈ నష్టాన్ని ఎవరు ఊరించాలి? ఎందుకంటే మేమందరం ఒక కార్యకర్తల్లాగా బీజేపీ గెలుపుకు ఎంతో పని చేసినాం. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా లేనిపోనివన్నీ మాకు సృష్టించడం జరిగింది. ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలి. అధికారం నీ చేతులు ఉంది కదా, మరి ఎందుకు ముందుకు రావట్లేదు? నిజంగా మా పెద్దలు చెప్పినట్టు ఓటుకు నోటు కేసులను ఉన్నావు కాబట్టి వాళ్ళని ఇక్కడ రక్షిస్తాను, నువ్వు నన్ను కాపాడు నేను నిన్ను కాపాడనే దోబూచులాటలో ఉండి మాకు ఇది చేస్తే బీజేపీ కార్యకర్తలు మేము ఖచ్చితంగా ఊరుకోము. ఇదంతా కూడా బయటకు చేసి ఎవరైతే పెద్దలు ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది ఇదంతా కేసీఆర్ గారు చేసినారని. మరి ఆయనను అరెస్ట్ చేసే వరకు కూడా, దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని ఆపము. గ్రామాలలో తీసుకెళ్తాం, డివిజన్ స్థాయిలో తీసుకొస్తాం, మహిళల అందరం కూడా ఏకమైతం, వారిని అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఊరుకోం. మరి ఇలా అయితే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ కేసు అని తీసి మరి కేసీఆర్ని అరెస్ట్ చేయించాలి. మరి మొన్న తీశారు కదా, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? మొన్న ఎక్కడన్నా అండి, గతంలో ఎప్పటి నుంచో కూడా ఉంది, కానీ తన అధికారంలోకి రాగానే కేసీఆర్ని అరెస్ట్ చేయించాలి కదా, మరి ఇంతవరకు చేయించట్లేదు. మరి అదే కదండి మా బాధ కూడా. ఎందుకంటే మీరు ముందు నుంచి ప్రతిపక్షాలు కదా, ముందు కేసీఆర్ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మీరు ధర్నా చేసేది ఉండే కదా. మరి అదే ఒక మాటేనండి, ఆయన వచ్చినాడు, వాగ్దానాలు అన్నాడు, అవన్నాడు ఇవన్నాడు, దాంతోనే కళ్ళం మెల్లబుచ్చుకున్నాడు. మేము బయటికి తీసే దాని మీద మేము స్పందిస్తూనే ఉన్నాం. మీరు చూసినారు ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ విధంగానైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ పార్లమెంట్ ఎలక్షన్లలో మేము ఉన్నాం. ఇప్పుడు కాదు, ప్రతి ఒక్క మా పెద్దలు కూడా ట్యాపింగ్ బాబు ట్యాపింగ్ అవుతున్నాయి అని వాళ్ళ మీద కేసులు పెట్టడము, శాసనసభలో కూడా ముందర ఉండి కూడా వాళ్ళు చెప్పడం మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నారు. రఘునందన్ అన్న ఎన్నిసార్లు చెప్పినారు, బండి సంజయ్ ఎన్నిసార్లు చెప్పినారు, ఇందులో అందరూ కూడా చెప్పినారు కదా, అయినా కూడా దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే ఆయన మొత్తం గ్యారంటీల మీదనే ఆయన మోసే ఆయనదే జరిగింది. కాళేశ్వరం అని కాళేశ్వరం చుట్టూ తిరిగినాడు. మరి కాళేశ్వరం మేడిగడ్డ అంతా బోకస్ అని తెలిసినప్పుడు దాని మీద కూడా ఆయన చర్య తీసుకోలేదు, దాన్ని అక్కడే పెట్టినాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్షన్స్ రావడం వల్ల మేమందరం కూడా ఎలక్షన్ మూమెంట్లో ఉండడం, కానీ ఖచ్చితంగా ఎలక్షన్లు అనేది పక్కన పెట్టినా కూడా ఆయనకు శిక్ష పడే వరకు కూడా మేము రేవంత్ రెడ్డి మళ్ళీ స్టార్టింగ్ అధికారంలోకి రాగానే మేడిగడ్డ ప్రాజెక్టు గురించి అంతా చేశారు, హల్చల్ చేశారు మొత్తము. మరి ఇప్పుడు మళ్ళీ మొత్తం నిశ్శబ్దంగా మొత్తం ఏం పట్టించుకున్నట్లే ఉంటున్నారు. స్పందనే మేము కూడా అదే అంటున్నాం. ఎందుకంటే మీ ప్రతిపక్షాల నుంచి రావాలి కదా మేడం. మేము పోరాటం చేస్తూనే ఉన్నాం కదండి. మేము ఇప్పుడు కాదు, గతంలో కూడా కాళేశ్వరం గురించి చెప్పినాము. ఎందుకంటే బీజేపీ ఏది చెప్పినా కూడా కావాలని చేస్తుంది అనే దాన్ని తీసుకొని వచ్చినారు. అప్పుడు ఏమన్నారంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అన్నారు. మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటే కవిత అరెస్ట్ గురించి కూడా తీసుకొని వచ్చి ఎలక్షన్ల ముందు లేనిపోని అంతా సృష్టించినారు. ఆమె లిక్కర్ స్కామ్ బయట పడంగానే మహిళా మోర్చ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేసినాం, పార్టీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. అప్పుడు మమ్మల్ని ఇంటి ముందరనే మస్తు కొట్టించినారు, దెబ్బలు దాకినాయి, మా మీద కేసులు పెట్టినారు, 14 రోజుల రిమాండ్ కూడా పెట్టినారు. అయినా కూడా అట్లా చేసినా కూడా దాన్ని కప్పిపుచ్చే విధంగా అంత మాదే ప్రభుత్వం అని చేసినారు. ఇప్పుడు ఏంటంటే ప్రజలకు తెలిసే, వాళ్ళకి అవగాహన వచ్చే వాళ్ళు ఏం చేసినారు, బీఆర్ఎస్ని ఎంచుకోకుండా వాళ్ళకి ఏది అర్థం కాక ఈరోజు కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ని ఎన్నుకున్నంటే ఇక్కడ గోతులకి వెళ్ళి బయట పక్క గోతులు పడ్డట్టు అయింది ప్రజలకు ఆల్రెడీ అర్థమవుతున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మనకు 5 నెలలు 6 నెలలు అవుతుంది. ఈ 5-6 నెలల్లో కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలిసిపోయింది. రానున్న రోజుల్లో ఎవ్వరు కూడా కాంగ్రెస్ని ఇది చేయాలి. ఈ 5 సంవత్సరాలు ఆయన అంతం ఏ రకంగా చేయాలనేదే ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే గ్యారెంటీలు అనేది ఏమీ లేదు, ఏ గ్యారెంటీ అమలు చేయడు. ఆయనకు అమలు చేయడానికి ఆయన దగ్గర బడ్జెట్ లేదు. ఆయన ఏదో అక్కడ కుండ నిండా ఉన్నది, నాకు దొరికిందని వచ్చినాడు, లంక బిందెలు దొరుకుతాయని. కానీ ఇక్కడ లంక బిందెలు లేవు, బిందెల ఖాళీ మట్టే ఉన్నది. అది అనేది ఇప్పుడు తెలుసుకున్నాడు కాబట్టి ఏదో అన్నీ జరుగుతూ ఉన్నది. ఇది అవుతుంది. ఏది ఏం జరిగినా
ఏది ఏం చేసినా కానీ ఈ ట్యాపింగ్ విషయం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడం అనేది అది కాని విషయము. ఖచ్చితంగా వాళ్ళ వెనక ఎవరున్న పాత్రధారులు ఎవరో సూత్రధారులు ఎవరో వాళ్ళందరినీ కూడా శిక్షించే వరకు మేము ఊరుకోం. కేంద్రానికి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అప్పగిస్తే మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ఏసీబీకి వాళ్ళకు చెప్పాలి, వాళ్ళకి చెప్తున్నారు కదా, వాళ్ళకి మొత్తం ఎంక్వైరీ చెయ్యాలి. ఈరోజు కవిత విషయంలో ఎట్లా జరిగింది, అప్పుడేమన్నారు ఎలక్షన్ల కన్నా మొదలు కేంద్రమే సపోర్ట్ చేస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టే కవితను అరెస్ట్ చేయలేదు అన్నారు. మరి మీరు చూసినారు కదండి, ఇప్పుడైతే అరెస్ట్ అయితే జరిగినది కదా. కేంద్రంలో ఎప్పుడు కూడా నిజాయితీ గల ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నిజాయితీకి సపోర్ట్ చేస్తుంది, కానీ మళ్ళీ అక్రమానికి అయితే ఇది చెయ్యదు. ఏదైతే కరెక్ట్ ఉందో దానికే సపోర్ట్ చేస్తుంది. సెంట్రల్కి అప్పచెప్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష విధిస్తుంది అండి, ఇదైతే గ్యారంటీ. రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షాలది కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఎందుకు అనుకుంటాడు, ఇప్పుడు ఎందుకంటే ఆయనది కూడా అయింది కదా, ఆయన ఫోన్ ట్యాపింగ్ కూడా అయింది కదా, ఆయన కూడా బాధితుడే కదా. ఆయన కూడా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏం చేస్తారు మరి మీరు ప్రతిపక్షాల నుంచి అంటున్నారు? ఇంకా ఇప్పటికే మేము కళ్ళు తెరిచినామండి, ఇంకా మళ్ళా చేయనికి అవుతుందా, అది కాని పరిస్థితి. ఎందుకంటే మేము దగ్గర 3-4 సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఫోకస్ చేసిరు. మా నాయకులు కూడా కొద్దిగా చెప్పినారు, కంప్లైంట్లు ఇచ్చినా కూడా దాన్ని ఇది చేయలేదు. ఇంత జరిగినాక మేము మళ్ళా కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. ఇదే మళ్ళా రేవంత్ రెడ్డి గారు రిపీట్ చేస్తా అంటే మేము ఊరుకునేది లేదు. ప్రజలందరూ కూడా కళ్ళు తెరుచుకున్నారు, ప్రతి ఒక్కరిని గ్రహిస్తూనే ఉంటారు. ఇంకా మీకు ఎవరి పాలన బాగుంది, కేసీఆర్ పాలన రేవంత్ రెడ్డి పాలన? ఎవరి పాలన బాగలేదండి. కేసీఆర్ ఇప్పుడే నేను చెప్తున్నాను కదా, ప్రజలు ఈ గుంతలకి వెళ్ళి ఈ గుంతలకి చిన్న గుంత ఉంది అనుకున్నారు, పెద్ద గుంతలు వచ్చి పడ్డారు. వాళ్ళు నీటి మట్టలకి వెళ్ళి బాయిల పడ్డట్టు అయిపోయింది అలా పరిస్థితి. కేసీఆర్ దానికి దీనికి వచ్చి 6 నెలలు అయింది, ఇంకా ఏం చేస్తాడనేది తెలియదు. ఆ లంక బిందక్క ఆయనకు దొరకాలి, అది మొత్తం తీయాలి, అప్పుడు ఆయన ఏమైనా చెయ్యాలి. ఏది చెయ్యాలన్న నిధులన్నీ సెంట్రల్ నుంచి రావాలి. సెంట్రల్ నుంచి రావాలంటే సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వీళ్ళ పాలన అక్కడికి వచ్చే చేయాలి. అందుకే మేము కోరుకున్నాము, డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంటే ఖచ్చితంగా అభివృద్ధికి నొస్తున్నది. ఇది అన్ని ఉట్టి మాటలే. ఆ ఉట్టి మాటల మధ్యలో ఈ 5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగేది లేదు. మా పాలన లేనప్పటికీ కూడా తెలంగాణలో సెంట్రల్ నుంచి ఎన్నో ఫండ్ వచ్చింది, కానీ ఏం చెప్పినారు మొన్న రేవంత్ రెడ్డి గారు, కేంద్రం ఏమిచ్చింది పెద్ద గాడిది గుడ్డు అని. ఈయన ఇయ్యబోతున్నాడు పెద్ద గుడ్డు ప్రజలకి. ఈ 5 సంవత్సరాలలో ఆయన ఇవ్వబోతుంది అదే. కానీ మీరు ఒక మాట కూడా ఆయన చెప్పినప్పుడు విన్నట్టున్నారు. ఆయన స్టేజ్ మీద ఏమన్నాడంటే, నాకు ప్రజల నుంచి రావాల్సిందంతా సెంట్రల్ నుంచి ముక్కు విండి తీసుకొని వస్తాను. ఆయనకు కూడా తెలుసు నేను ఏం చెయ్యాలన్నా సెంట్రల్ నుంచి నాకు రావాల్సిందే, కాబట్టి ఆయనకు సెంట్రల్కి కొమ్ము గాయాల్సిందే. ప్రతి ఒక్కరికి ఏ పనులు జరగాలన్నా సెంట్రల్ నుంచే జరగాలి. సో ఆయన ఇప్పుడు ఏదో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి గాడిదగుడ్డు చూపించాను, కానీ ఆ గాడిదగుడ్డుని పలగొట్టే ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారు భారీ మెజార్టీతో మళ్ళీ 3వ ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఈ 400 సీట్లతోని ప్రతి ఒక్క దేశ అభివృద్ధికి ఆయన మంచి నిర్ణయాలను తీసుకోబోతున్నాడు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఏదున్నప్పటికీ అభివృద్ధి అనేది సెంట్రల్ నుంచే జరగాలి. కాబట్టి ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారికి జైజైలు పలకాల్సిందే. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ జూన్ 4వ తారీఖు ఉన్నాయి. మరి ఎన్ని స్థానాల్లో గెలుస్తారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా మేము 12 స్థానాల నుంచి 14 స్థానాలలో గెలుస్తామండి. ఈసారి హైదరాబాద్ పార్లమెంటును కూడా మేము గెలవబోతున్నాము. ఎందుకంటే నేను హైదరాబాద్ పార్లమెంటు నాది. ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ గెలుస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము చేసిన తీరు, అక్కడ పని ఏ రకంగానైతే ఒక మహిళా శక్తి మాధవిలత గారు ఈసారి ప్రభంజనం చూపించినారో, ఖచ్చితంగా ఈసారి మేము గెలుస్తామని మాకైతే నమ్మకం ఉంది. ఈసారి మొత్తం ప్రభంజనం మొత్తం మాధవిలత చుట్టే తిరిగింది. అసలు మొత్తం హైదరాబాద్ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ అనగానే మాధవిలత అని అంటున్నారు. మరి మాధవిలత గారు చేసింది మనకు తెలుసు, విన్నాం. ఒక ఇన్సిడెంట్ అయింది, అసైదును ఓవైసీ మొత్తం అలా ఇష్యూస్. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఓవైసీ ఎన్నడూ లేని విధంగా ప్రజల మధ్యకి వెళ్ళి క్యాన్వేజింగ్ చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ప్రచారం చేసిండు, ఎన్నడూ లేని విధంగా గుడుల చుట్టూ తిరిగినాడు, ఎన్నడూ లేని విధంగా డబ్బులను పంచడం జరిగింది, ఎన్నడూ లేని విధంగా. ఎందుకంటే ఎవరొచ్చినా సరేలే పోనీ అనుకున్నాం. ఫస్ట్ టైం అక్కడ మీర్ చౌక్ దగ్గర మాధవిలత గారు రాగానే మొత్తం అటాక్ చేసినారు. ఎందుకు? వాళ్ళకి భయం పుచ్చుకున్నది. అంటే ఖచ్చితంగా మేము ఓడిపోతామనే ధోరణి వాళ్ళలో వచ్చింది. కాబట్టి అట్లా ఆ రకంగా ఒక్క మహిళ మీద ఒక 1000 మంది గుండాలు ఆ రకంగా రావడం జరిగింది. ఎందుకంటే మీకు భయం, మీరే గెలుస్తారని మీకు నమ్మకం ఉంది కదా. సో భయం ఎందుకు? మీరు ఎందుకు అట్లా వచ్చేసినారు? ఎలక్షన్ రోజు ఎక్కడనైనా గుంపులుగా తిరగడానికి లేదు, ఎక్కువ మటుకు 144 సెక్షన్ ఉంటుంది. సో మీరు ఎందుకు వీధుల మీదకి ఒక 1000 మంది ఆ రకంగా ఎందుకు తరలి వచ్చినారు
అంటే మీకు అక్కడ జరిగేదంతా బట్ట బయలు చేసినారు ఈసారి. మాధవిలత గారు బోకస్ ఓట్లను ఏరి చూపించడం జరిగినది. ప్రతి ఒక్క బూత్లలో మహిళలను కూర్చోబెట్టడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీ బూత్లలో మహిళలను కూర్చోబెట్టడం జరిగింది. సో వాళ్ళు ఏమేం చేసినారు, అన్ని బోకస్ ఓట్లే, డబల్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రశ్నించినందుకే వాళ్ళకు కోపం వచ్చినాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ ఓటమికి కారణాలు కాబట్టి ఆ రకంగా వాళ్ళు వచ్చినారు. అయినా కానీ మా మాధవిలత గారు ఎక్కడ కూడా జంకలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక మహిళ మీద పెట్టిన ఒక నమ్మకము, ఆ నమ్మకంతో తాను అంత వేల మంది కూడా అక్కడికి వస్తే తన కారులో తాను పారిపోలే, కారు దిగి ముందుకు వచ్చింది వాళ్ళ ముందరికి. సో ఏంటంటే వాళ్ళు ఒక ఇష్యూ చేస్తూ ఉన్నారు, నకాబు లేపింది అని. అరే లేపిన ఆమె ఒక మహిళనే కదా, మహిళను అడిగింది. మీరేం చేసినారు? గుండాలు వాళ్ళు 1000 మంది అక్కడ చేసి బూతులు తిట్టినారు, బూతులు మాట్లాడినారు. వాళ్ళ మీద కూడా మేము ఎఫ్ఐఆర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ జరిగింది. అంటే అరాచకం ఎవరి మీద జరుగుతూ ఉంది? ఎలక్షన్స్ అనేది స్వతంత్రంగా ఎవరిష్టం ఉన్న అభ్యర్థిని వాళ్ళని ఎన్నుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళ రౌడీయిజంని వాళ్ళు బయట పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళే బయట పెట్టినారు. ఎందుకు ఈమె ఏం చేసింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది చేసి చూసుకున్నారు. తను అభ్యర్థి అండి, ప్రతి ఒక్క బూత్లో తను చూసుకుంటూ వస్తుంది, తనకున్న హక్కు. కానీ ఆమె తిరిగే క్రమంలో ఈ రకంగా గుండాలందరూ అటాక్ చేసి 1000 మంది ఇట్లా ఇది చేసుకోవడం అనేది వాళ్ళ ఓటమికి వాళ్ళే నిదర్శనం. మాధవిలత పైన కేసు పెట్టారు, బుర్కా తీపిచ్చింది అని. కేసు పెట్టినారండి వాళ్ళు. కేసు పెడితే మాత్రము ఇది అయిందా? మరి మేము కూడా ఆయన తిట్టినందుకు కేసు పెట్టినాము, ఎఫ్ఐఆర్ చేయించినాము. మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఒక మహిళగా ఒక మహిళను తీయమని చెప్తే అది కేసు తప్పవుతుంది. మరి ఒక మహిళను అట్టుకొని మీరు ఇంతమంది బూతులు తిట్టినారు. మీరు చూడండి, ఆ వీడియోలో తెలుస్తుంది. బూతులు తిట్టినారు. మరి ఆ రకంగా బూతులు తిడితే మరి దానికి కేసు చెయ్యారా? ఖచ్చితంగా ఆయన మీద కూడా కేసు చేయాలి. మాధవిలత గారు చేసింది 100% తప్పు కానే కాదు. ఎందుకంటే మనం పాస్పోర్ట్కి పోయినప్పుడు మనం ఫేస్ చూపించాల్సిందే, ఓటర్ ఐడి చేసినప్పుడు ఫేస్ చూపించాల్సిందే. మరి అంత ఘోరమైన తప్పేం చేసిందని మాధవిలత గారు? ఎందుకంటే ఇప్పటి వరకు ఎవ్వరు ఓల్డ్ సిటీలో ఆ రకంగా తీసి చూడలేదు. కాబట్టి వీళ్ళ అరాచకం 40 ఏళ్ళు అవుతుందండి వాళ్ళు పాలించబట్టి. అంటే 40 ఏళ్ళకు చరిత్రకు తిరగరానికి లేదా? వినాశకాలే విపరీత బుద్ధి. వాళ్ళు వినాశనానికి దగ్గరైనారు కాబట్టి ఇవన్నీ బుద్ధులు వాళ్ళకి వచ్చినాయి. ఈసారి ఎలా అయినా హైదరాబాద్ పార్లమెంట్లో మాధవిలత గెలుస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా గెలుస్తుందండి ఈసారి నరేంద్ర మోడీ గారికి వస్తున్న 400 సీట్లలో ఒకటి హైదరాబాద్ కాబోతుందని మేము గర్వంగా చెప్తున్నాం.